సో న్యూ అకాడమిక్ సెక్షన్లో మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక చిన్న వీడియో అయితే చూపిస్తా. ఇది భలే ఉంది వ్యూస్, ప్రతి దగ్గర కూడా చాలా అంటే గ్రీనరీ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎంత గ్రీనరీ ఇదంతా. క్యాంపస్లో ఇలాంటి అట్మాస్ఫియర్లో చదువుకోవడం వల్ల మనకి ఫస్ట్ థింగ్ మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. అంటే బెంగళూరు లాంటి సిటీస్లో అయితే ఇదంతా చాలా కష్టం. సో మంచి అట్మాస్ఫియర్ అండ్ చదువుకోవడానికి అయితే చాలా వీలుగా ఉంటుందన్నమాట. యా, సో ఇక్కడ ఫెస్ట్ భాగంగా ఏవో గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట, చూస్తున్నారు కదా. సో స్టూడెంట్స్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లాట్ ఆఫ్ గేమ్స్, ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా. కార్డ్ గేమ్ ఏదో అక్కడ ఆడుతున్నారు. సో యా, హూఆర్ విన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దెమ్. సో ఇదంతా కూడా మళ్ళీ వర్క్ షాప్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం వేరే వేరే వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా. సో లెట్స్ గో. ఎవరో గెలిచినట్టున్నారు, ఇప్పుడే సౌండ్స్ చేస్తున్నారు. సో లెట్స్ గో. యా, ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో జస్ట్ ఇప్పుడే క్లాస్ రూమ్స్ అండ్ అకాడమిక్ సెక్షన్ ఇదంతా ఇదే. ఇప్పుడు అక్కడే ఉన్నాం, అంతా చూసుకున్నాం కదా. అయిపోయిన తర్వాత ఇక్కడే ఒక చిన్న కెఫే కూడా ఉందన్నమాట, కెఫ్టేరియా, గౌతమ్ కెఫే అని. ఎవరైనా క్లాసెస్ మధ్యలో ఏమైనా రిఫ్రెష్మెంట్స్ అలాగే తీసుకోవడానికి ఒక చిన్న కెఫే. అండ్ అగైన్ మన చెస్ బోర్డ్ ఒక చిన్న పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇదంతా న్యూ అకాడమిక్ సెక్షన్ అయితే చాలా బాగుంది గైస్. ల్యాబొరేటరీస్ కానీ, ఇప్పుడు అఫ్కోర్స్ వర్క్ షాప్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా. చిన్న క్లాస్ రూమ్ టూర్ కూడా చూపించాము అండ్ లైబ్రరీ ఇవన్నీ కూడా మనం చెక్అవుట్ చేద్దాం. సో లెట్స్ గో. సో టువర్డ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయిందనమాట. సో తినడానికని ఇక్కడ క్యాంపస్ కిచెన్ అని చిన్న క్యాఫే రెస్టారెంట్ లాగా ఉంది. సో అక్కడికైతే వచ్చాం. ఇది ఓల్డ్ క్యాంపస్, ఓల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రెజెంట్. సో మనం లోపలికి అయితే వెళ్దాం. క్యాంపస్ కిచెన్ అని ఏమున్నాయో చూద్దాం. చిన్న రెస్టారెంట్ అని చెప్పారు. అండ్ మనకి అఫ్కోర్స్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫెస్ట్ వల్ల, అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. సో ఇది గైస్, ఇది ఒక చిన్న క్యాఫే రెస్టారెంట్లా ఉన్నాయి. అక్కడ మనకి అన్నీ ఉన్నాయి. ఇదంతా బేకరీ ఐటమ్స్లా ఉన్నాయి. అండ్ మనకి బిర్యానీ ఇలాంటివి కూడా సర్వ్ చేస్తారనుకుంటా. అక్కడ ఆల్ జ్యూసెస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడంతా స్టూడెంట్స్ అన్నీ కూర్చొని తినడానికి అనమాట. ఎక్కడైనా మనకి చిన్న ఫుడ్ కోర్ట్ లాగా అనమాట, మినీ ఫుడ్ కోర్ట్. సో ఇది గైస్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మనకి వాఫిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, డార్క్ చాక్లెట్ 120లా. అండ్ ఆల్సో వీ హ్యావ్ చికెన్ ఫ్రైడ్ రైస్ 80 రూపీస్, వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ప్రైజెస్ కూడా. ఈ రెస్టారెంట్ పీపుల్ అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి. అండ్ వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అంతా కూడా. మనం కూడా వీలైతే ఇక్కడ కానీ లేకపోతే బయటే మనకి ఇవి కూడా ఉన్నాయి స్టాల్స్, అక్కడ కూడా వెళ్ళి చెక్అవుట్ చేసి అప్పుడు వద్దాం. ఓకే. యా, సో ఇప్పుడే క్యాంపస్ కిచెన్లో అయితే మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. చికెన్ నూడిల్స్ అండ్ దట్ ఈస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇందాక వచ్చాం కదా క్యాంపస్ కిచెన్, అక్కడే ఆర్డర్ ఇచ్చాం. సో తిన్నాక ఎలా ఉందనేది చెప్తారు. మంచి స్పైసీగా చాలా బాగుందన్నమాట. మన వాళ్ళు బాగా చేశారు, మన హైదరాబాద్ కాబట్టి కొంచెం మంచి స్పైసీగా నూడిల్స్ అయితే చాలా బాగుంది. క్యాంపస్ కిచెన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని. యా, అండ్ ఈ కెఫే నుంచి జస్ట్ మనం బయటికి వెళ్తే బయట కూడా మనకి వీ హ్యావ్ కాఫీ కెఫే డే ఉంది కదా, వాళ్ళదే ఒక ఎక్స్ప్రెస్ అని చిన్న అవుట్లెట్ కూడా పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న అవుట్లెట్ కూడా ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎవ్రీవేర్ పోస్టర్స్ ఇవన్నీ కూడా. నిన్న అయ్యింది ఈవెంట్, నిన్న టెక్ తిరంగా కాంక్లేవ్లో వీళ్ళంతా చీఫ్ గెస్ట్ కింద వచ్చారనమాట. టెక్ టాక్స్ ఇలాంటివి కూడా అవుతున్నాయి. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మనకి కారిడార్ ఆఫ్ అకాడమిక్ బిల్డింగ్. సో ఇవంతా ఇక్కడ మనకి పెట్టారు, ఎవరెవరు గెస్ట్ లెక్చర్స్కి వస్తున్నారు ఇవన్నీ చూడండి. డైరెక్టర్ అండ్ దెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆశిష్ అరోరా అయితే 7th నవంబర్ వచ్చారు. సేల్స్ ఫోర్స్ ఇండియా CEO వీళ్ళంతా కూడా వచ్చారనమాట. సో అది కో ఫౌండర్ జోస్టల్ సింగ్ చౌహాన్ ఈరోజు 12 o'clockకి అయిపోయింది. సో ఇదంతా కూడా ఉంది. అండ్ మెయిన్ బిల్డింగ్ మనం అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్లో మనం ఫుడ్ స్టాల్స్ ఏరియాకి అయితే వచ్చానమాట. ఇక్కడ చూడండి, టాకో బెల్స్, రీహైడ్రేట్ అండ్ దెన్ చిప్స్, సలాడ్ అండ్ ఐస్ గోలా, ఇలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. పిజ్జా హట్ ఉంది మన కోసం, కొరియన్ అండ్ కబాబ్స్. ఇది చూడండి, ఇదంతా కూడా మంచి అన్ని ప్యారడైజ్ బిర్యానీ మనకు పెట్టారు. సో హైదరాబాద్లో ఏంటంటే ఫేమస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఏమైనా ట్రై చేయాలనుకున్నా సరే ఇక్కడికి వస్తే మనకు సరిపోతుంది, అన్నీ వీ కెన్ టేస్ట్ అనమాట. ప్యారడైజ్ కానీ, మోమోస్ కానీ, వాఫిల్స్, వాట్ నాట్, ఏం కావాలనుకున్నా కూడా మనకి అన్నీ దొరుకుతుంది అనమాట. సో ఇది గైస్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అవన్నీ చెక్అవుట్ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఇవన్నీ కూడా. అండ్ లెట్స్ హ్యావ్ అవర్ లంచ్. ఓకే. యా,
సో ఇది మనకి బిట్స్ మనకి ఫెస్ట్లో మనకి ఎరీనాలా పెట్టారనమాట. ఇక్కడ మనకి మాన్స్టర్ వాళ్ళు గేమ్స్ పెట్టారు, చూస్తున్నారు కదా, కాంబాట్ గేమ్, ఇదంతా కూడా గేమింగ్ ఎరీనా. అండ్ ఆల్సో వీ హ్యావ్ జెర్సీ వరల్డ్, జెర్సీస్ అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. జెర్సీ వరల్డ్ అఫీషియల్ ఫుట్బాల్ జెర్సీస్, ఎవరైనా ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ కూడా జెర్సీస్ చూస్తున్నారు కదా, ఆర్సెనల్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అఫీషియల్ జెర్సీస్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఎనీవన్ హు ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఎనీ ఫుట్బాల్ వాచ్ వాళ్ళందరికీ కూడా మంచి. మాన్స్టర్ ఎనర్జీ వాళ్ళు గేమింగ్ ఎరీనా పెట్టారు కదా, అక్కడ అది. అండ్ వీ ఆల్సో హ్యావ్ లాడ్ ఆఫ్ ఈవెంట్స్ గైస్, యాక్టివిటీస్ ఇవన్నీ అవుతున్నాయి ఇక్కడ చూడండి. యంగ్ మైండ్స్ స్టార్ట్అప్ ఫండింగ్ ఇవన్నీ కూడా YANC అని యంగ్ మైండ్స్ ఇదంతా చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి కిట్ క్యాట్ వాళ్ళు హ్యావ్ ఏ బ్రేక్ కిట్ క్యాట్ అని ఒకటి పెట్టారనమాట. సో ఇదంతా కూడా కిట్ క్యాట్ రిలేటెడ్. దాని తర్వాత వీళ్ళు టైటిల్ స్పాన్సర్స్ లిల్లీ వాళ్ళు కూడా ఒక స్టాల్స్, ఇవంతా కూడా మెయిన్ స్టాల్స్ ఇవన్నీ పెట్టడం. దాని తర్వాత ఇక్కడ సేల్ చేస్తున్నారు మనకి టీషర్ట్స్ కానీ, మనకి మంచి కీ చైన్స్ ఇవన్నీ కూడా చూడండి, మంచి కీ చైన్స్, బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇది చూడండి. సో దీస్ ఆర్ ఆల్ కీ చైన్స్ అనమాట ఫెస్ట్లో భాగంగా. అండ్ పోస్టర్స్, వీ హ్యావ్ లాడ్ ఆఫ్ పోస్టర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు, చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ F1 రేసింగ్ కార్స్ మనకి డిస్ప్లే కూడా పెట్టారు, కొనుక్కోవచ్చు అనుకుంటా ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ హాట్ వీల్స్, ఇవైతే భలే పెట్టారు, ఇదంతా కలెక్షన్ లాగా హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి. అండ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఎరీనా ఇక్కడ మనకి రోబో వార్స్ ఈవెంట్ అదే చేస్తున్నారనమాట. ఇంకా సెటప్ అదే చేస్తున్నారు ఇక్కడ చూడండి, అంతా రోబోస్ ఇవంతా సెటప్ చేస్తున్నారు, కార్స్ ఇవంతా కూడా చూస్తున్నారా. సో ఇక్కడైతే ఆ ఈవెంట్ అయితే అవ్వబోతుంది మనకి. IIT ఖరగ్పూర్లో కూడా పెడతారు కాబట్టి సేమ్ వే అనమాట. చూడండి దర్ ఆల్ ఇంకా సెటప్ ఫేజ్లో ఉంది, బట్ ఈవినింగ్ ఆ టైంకి అవుతుంది అనమాట. ఫుల్ ఇదంతా ఆడియన్స్ మొత్తం నిండిపోతారు, బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఈవెంట్ అనమాట. సో దట్ ఈస్ దిస్ గైస్ రైట్ ఎరీనా దగ్గరే ఉంటుంది అనమాట ఇదైతే. యా, సో లుకింగ్ ఫార్వర్డ్, ఇదైతే మనం ఈవినింగ్ కూడా వచ్చి మనం కవర్ చేద్దాం. సో ఇది మన ఫస్ట్ ఎరీనా. అండ్ ఎరీనా బయటికి రాగానే మనకి మెయిన్ బిల్డింగ్, యాక్చువల్ ద ఐకానిక్ బిల్డింగ్ అయితే కనబడింది అనమాట. ఇందాక మీకు ఒకటి చెప్పాను, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మన తెలుగు మూవీ జూనియర్ NTR హీరోగా నటించిన ఒక సాంగ్ షూటింగ్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో షూటింగ్ అయితే అవుతుంది. అది ఏ సాంగ్ అనేది ఇప్పటికీ మీరు గెస్ట్ చేయలేకపోతే దిస్ ద సాంగ్ అనమాట. రబాసా మూవీలో అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆ సాంగ్ ఉంటుంది కదా, జూనియర్ NTR పాడారు, అది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బిల్డింగే షూట్ అయ్యింది అనమాట. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదే బిల్డింగ్ ఉంటుంది. వీలైతే నేను వీడియో ఆర్ అట్లీస్ట్ ఆ ఫోటో అయితే యాడ్ చేస్తాను. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఏ అని ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ కొత్త ఆవకాయలా అనుకొని, దట్ ఈజ్ ఇక్కడే ఉంటుంది అనమాట మెయిన్ బిల్డింగ్ ముందే. అండ్ దిస్ ఈజ్ ఆల్ ది అకాడమిక్ సెక్షన్ గైస్. మనకి ఆడిటోరియం కూడా ఉంది చూడండి, మంచి భలే ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అన్ ఆడిటోరియం. సో ఆడిటోరియంలో కూడా ఈవెంట్స్, ఇప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఆడిటోరియం లోపలికి కూడా వీలైతే వెళ్ళి చూపిస్తాను. అండ్ వీఆర్ హెడింగ్ నౌ ఫర్ లంచ్ అనమాట. అండ్ మనకి స్ట్రైట్గా వెళ్తే లైబ్రరీ ఈజ్ ఆల్సో దేర్. లైబ్రరీ కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. దాని ముందు లంచ్ అయితే చేస్తాం, లంచ్ చేసిన తర్వాత మనకి లైబ్రరీ, అండ్ దాని తర్వాత ఆడిటోరియం అయితే కవర్ చేద్దాం. అండ్ వీఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెయిన్ బిల్డింగ్, ద ఐకానిక్ మెయిన్ బిల్డింగ్. సో ఇదే గైస్ మెయిన్ బిల్డింగ్, ఒక చిన్న ప్లాట్ఫామ్లో ఉందన్నమాట పోడియం, అక్కడికి ఎక్కి మీకు మొత్తం చూపిస్తున్నాను. దిస్ ఈజ్ లైబ్రరీ, దట్ ఈజ్ ఆడిటోరియం, దట్ ఈస్ ద ఎరీనా. బ్లాక్ Fలోనే మనకి ఎరీనా అంతా సెటప్ చేశారు, ఇందాక మనం మొత్తం చూసాం కదా. అండ్ ద మోస్ట్ ఐకానిక్ మెయిన్ బిల్డింగ్.